పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మంత్రి నిమ్మల నారాయణ, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పర్యటించారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 700 మంది డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్స్ అందించారు. డీఎస్సీ అభ్యర్థులకు 40 రోజులుగా ధర్మారావు ఫౌండేషన్ ఉచిత కోచింగ్ ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. అనంతరం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అదనపు తరగతి గదులకు వారు శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక గ్రాంట్లు, లక్షలాది కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నటువంటి సందర్భాన్ని మనంతా కూడా ముఖ్యంగా వేళ కొత్త తరగతి గదుల నిర్మాణం, వేళ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా యువ నాయకుడు నారా లోకేష్ గారి బాధ్యతలో ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆయన నేను కలిసి ఐటీ కూడా లోకేష్ గారి దగ్గర ఉన్నటువంటి సందర్భంలో అష్టమి వైష్ణవ్ గారిని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఐటీ, రైల్వే మరియు ఐటీ ఆయన కలిసి మొన్న బడ్జెట్లో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 3 సెంటర్లు దేశంలో ఏర్పాటు చేస్తామని మొన్న బడ్జెట్లో చెప్పినటువంటి సందర్భంలో అందులో ఒక ఏఏ సెంటర్ని వైజాగ్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలని లోకేష్ గారు కోరినప్పుడు వైష్ణవ్ గారు దానికి అంగీకారం తెలపడం జరిగింది. ఏదైనా రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యార్థులకు వారి చదువుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం, అదేవిధంగా మరి ఇంకా క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్స్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్వహించేటువంటి విషయానికి ఈరోజు గౌరవ మంత్రివర్యులతో ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు కూడా వారిద్దరు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈవేళ డిఎస్సి అంటే చంద్రబాబు అంటే డిఎస్సి, ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1,80,000 టీచర్ల పోస్టులు డిఎస్సి ద్వారా ఏర్పాటు చేసి నిర్వహించి ఇచ్చిన